మేము బెంగళూరు నుంచి వచ్చాము. మేము ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తాము. మేము ఇంకొక ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలనేసి బాబు గారు భయం ఎందుకునే దీంతో కాన్సెప్ట్ తో మేము ఆంధ్రప్రదేశ్ వచ్చాము. యాజ్ అ స్టేట్ మనం లాస్ట్ 5 years లో చాలా కోల్పోయాం. అది అందరు ఎరిగిన సత్యం. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. సో దాని వల్ల మనకు వచ్చిన ఇబ్బందులు కానివ్వండి, లాస్ ఆఫ్ క్రెడిబిలిటీ, ఇవన్నీ కూడా ఈ ఏదైతే న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యారో అండర్ చంద్రబాబు గారి లీడర్షిప్, ఆ క్రెడిబిలిటీ అంతా తిరిగి తెచ్చుకోవాలి. నేను మొన్న జనవరి 2025 లోనే దావోస్ లో కలిసాను లోకేష్ గారిని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో. ఆయనలో మంచి లీడర్ కనిపిస్తున్నారు. నేను బెంగళూరులో ఉంటాను. యాక్చువల్లీ మాది కుప్పం. ఓకే, చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి చూసి మా ఫ్రెండ్స్ తో కలిసి వి గ్యాదర్డ్ ఇన్ ద బెంగళూరు, అందరితో కలిసి వి హావ్ టు స్టార్ట్ సంథింగ్ అనేసి మేము కుప్పంలో స్టార్ట్ చేయాలని అనుకున్నాం. సో ఏపీ గవర్నమెంట్ ఇలాంటివి ఇంత పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ యాక్చువల్లీ. సో ఈవెన్ ఇక్కడ చూస్తే డిఫరెంట్ రకరకాల దేశాల నుండి చాలామంది డెలిగేట్స్ వచ్చారు, స్పీకర్స్ వచ్చారు, పెద్ద పెద్ద కంపెనీ CEOs వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈవెన్ నార్మల్ పబ్లిక్ క్రౌడ్ కూడా చాలామంది వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది, బికాజ్ దే ఆర్ ద ఫ్యూచర్ ఇన్వెస్టర్స్. చాలామంది వాళ్ళు కూడా వచ్చారు. ఈవెన్ వీఆర్ హ్యాండ్లింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా ఇఫ్ వి సీ, అక్కడ కూడా ఆన్లైన్లో వీఆర్ గెటింగ్ హ్యూజ్ రెస్పాన్స్. చాలామంది దే ఆర్ పోస్టింగ్, ఇవి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తున్నారు ఈ సమ్మిట్ గురించి, మన అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ, అన్ని స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాలోనూ, అండ్ ఈవెన్ అబ్రాడ్లో కూడా ఎవ్రీబడి, అందరికీ ఇప్పుడు ఈ CII సమ్మిట్ అనేది టాక్ ఆఫ్ ద టౌన్ లాగా అయింది. చాలామంది దే ఆర్ గెటింగ్ టు నో వాట్ ఇట్ ఈస్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి తెలుసుకుంటున్నారు పబ్లిక్ క్రౌడ్. అండ్ పెద్ద పెద్ద డెలిగేట్స్ అందరు చాలామంది వచ్చి మన స్టేట్లో ఇన్వెస్ట్ చేయడము, దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. మన స్టేట్కి కూడా దానివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. సో ఇంతకు ముందు వరకు మన చదువుకున్న యువతంతా కూడా అయితే అటు తమిళనాడు, చెన్నై లేదా బెంగళూరు లేదా తెలంగాణ ఇట్లా ఇతర కంట్రీలకి వెళ్ళి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు, ఇతర స్టేట్స్కి వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు వెతుక్కునే పరిస్థితుల నుంచి ఈ రోజున విశాఖే మనకి ఇక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు, పెద్ద పెద్ద డెలిగేట్స్ వస్తున్నారు, పరిశ్రమలు పెట్టుకోవడానికి ఆపర్చునిటీస్, అంటే ముందు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనే ఒక భరోసాకి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు అంటారా? సో ఈ CII సమ్మిట్ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 7.5 lakhs జాబ్స్ వాళ్ళు దే ఆర్ ప్రపోజ్డ్. సో క్రియేట్ అవ్వబోతున్నాయి అనమాట. సో మన వాళ్ళు ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళవలసిన పని లేదు, ఆంధ్ర పీపుల్ అందరూ ఇక్కడ. సో వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ నెక్స్ట్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. సో ఇక్కడే జాబ్ ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్నో అరౌండ్ 9 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. 9 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ 7.5 lakh జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో మనం వేరే ప్రదేశాలకు వెళ్ళాల్సిన పని లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన ప్లేసెస్ని, ఉన్న ప్లేసెస్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి సో ఇట్స్ గుడ్ ఫర్ అవర్ ఫ్యూచర్ ఆఫ్ స్టేట్ అని అనుకుంటున్నాను. సో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రూవ్డ్, ఎందుకంటే హైదరాబాద్, సైబరాబాద్ ఒక IT హబ్ అంటే అందరికీ తెలిసిందే. సో మళ్ళీ అదే తరహాలో ఈ రోజున లోకేష్ గారు యువ నాయకుడిగా, ఒక IT శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, సో వస్తున్న పరిశ్రమలను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఆయన భవిష్యత్తు వారసుడిగా ఆయన ఖచ్చితంగా ఇది నిలబెట్టుకోగలరు. సో ఆయన IT మినిస్టర్ కాబట్టి, సో ఎట్లా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హైదరాబాద్ని చేశారు. వీ హ్యావ్ సీన్ ద పాస్ట్ చేసాము. సో పాస్ట్లో జరిగిందే మళ్ళీ ఎప్పుడు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ లాగా. సో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది బికాజ్ హీ ఈజ్ అ సన్ ఆఫ్ ద గ్రేట్ లెజెండరీ చంద్రబాబు నాయుడు గారు. సో ద సేమ్ ఈజ్ రిపీటింగ్. సేమే కాదు, ఇంకా బెటర్గా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ శైల తాళ్ళూరి అండి. ఇందాక మన చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా అప్పట్లో ఎలా అయితే ఎవ్రీ హౌస్ హోల్డ్కి ఒక IT ఎంప్లాయీ ఉండాలి అని అన్నారు ఉద్యోగస్తులు, అట్లా అమెరికా వెళ్ళిన దాన్ని నేను ఫ్లోరిడాలో ఉంటాను. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన పిలుపు నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఇంటికి ఒక ఆంట్రప్రెనర్ ఉండాలి అనేది. అప్పుడు మేము ఆయన కళ అండ్ ఆయన ప్రోత్సాహంతో వెళ్ళిన వాళ్ళమే అంతా అమెరికాకి. అండ్ దెన్ ఐ బికమ్ ఎన్ ఆంట్రప్రెనర్. నేను ఇక్కడికి ఈరోజు రావడానికి ఏపీలోకి ఇన్వెస్ట్మెంట్స్ చాలా వస్తున్నాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అయితే మన యువతకి జాబ్ రెడీనెస్ చేసే విధంగా మనం స్కిల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తాం. US బేస్డ్ ఆర్గనైజేషన్, 12 కంట్రీస్లో పనిచేస్తాం మనం. ఆర్గనైజేషన్ పేరు ప్యూర్. రీసెంట్గానే మన ఎడ్యుకేషన్ సమగ్ర శిక్షతోటి కూడా MOU అయింది మనకి. మొత్తం 45,000 స్కూల్స్ తోటి వర్క్ చేయడం. సో ఎవరైతే ఆంట్రప్రెనర్స్ ఉన్నారో వారు కూడా ఉద్యోగాలు ఇచ్చేవారే కదా. ఎవరికి ఇస్తారు? మన యువతని మనం రెడీగా చేసుకోవాలి కదా. సో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో టాలెంట్ పూల్ ఉంది. అది మన బలం కూడా మన యువకులు. సో కేవలం పెట్టుబడి అంటే ఒక రూపాయి పెట్టడమో లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు పెట్టడం కాదు, మన నైపుణ్యాన్ని కూడా సాధనగా పెట్టేసి, అంటే మీరు అన్నట్టుగా భవిష్యత్ తరాలని
తయారు చేయడం అనేది ఇట్లా సీఎం గారి ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రతిసారి అంటే కుటుంబాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెందాలి, ఈ తరహాగా ఆలోచించడం కానివ్వండి, లేదా విశాఖకి గూగుల్ ఎప్పుడైతే వచ్చిందో మొత్తం ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూస్తున్న నేపథ్యం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. గూగుల్ రాకముందటి జనరేషన్ మాది, అప్పటికి తర్వాత గూగుల్తో పాటు పెరిగాం మనలో చాలా మందివి. అలాంటిది గూగుల్ ఇక్కడ విశాఖకి రావటం, దాని తర్వాత ఈరోజు కూడా ఇంకో డేటా సెంటర్ కూడా అనౌన్స్మెంట్ అయినట్టుంది. అవన్నీ చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ప్రభుత్వం మన యువతకి మన రాష్ట్రానికి కూడా ఎంతో మంచి చేయాలని చూస్తున్నారు. మనం కూడా రెడీగా ఉండాలి టు కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్. ఆ పాయింట్ నుంచే ఈరోజు నా ప్రజెన్స్ ఇక్కడ. టు బి రెడీ ఫర్ దట్ గ్రోత్. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అంటే మనం ఆల్రెడీ హీఈస్ ప్రూవ్డ్. సో సైబరాబాద్ కానివ్వండి, లేకపోతే హైటెక్ సిటీ కానివ్వండి, హైదరాబాద్ అంటేనే ఐటీ హబ్ అనేటువంటి పరిస్థితి. ఈ రోజున మళ్ళీ విశాఖ ఐటీ హబ్ అని రూపాంతరం చెందుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు యువనాయకుడిగా లోకేష్ గారు కూడా, సో ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన ఆ చరిష్మాని దాన్ని ఇల్లు కనపడుతుందంటారా? చాలా కనిపిస్తుందండి. నేను మొన్న జనవరి 2025లోనే దావోస్లో కలిసాను లోకేష్ గారిని, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో. ఆయనలో మంచి లీడర్ కనిపిస్తున్నారు. లాస్ట్ 5 yearsలో లోకేష్ గారులో తనలో వచ్చిన చేంజ్ అండ్ ఆల్సో తను ఎలా అయితే మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారో అందులో చాలా అడ్మైర్ చేసే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. చూశాను ఆయన ఒక మంచి లీడర్గా డెవలప్ అవుతారని ఎస్టిమేషన్స్ని మించిపోయారు. సో ఐ రియలీ సీ హిమ్ యాజ్ అ ఫ్యూచర్. భవిష్యత్ నాకు విశాఖ మీద ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే సీఎం గారు కూడా అన్నట్టు కొండలు, మన సముద్రం అందంగా అండ్ ఆల్సో కాస్మోపాలిటన్ కదా. సో దిస్ రిఫ్లెక్ట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్. సిఐఏ సదస్సులో మీరు భాగస్వామ్యం కావడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఏం పెట్టుబడి పెట్టబోతున్నారు, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది? నా పేరు సూర్య తెల్లప్రోలు అండి. నేను బాస్టన్ నుంచి వచ్చాను, యూఎస్ఏ. అండ్ బేసికల్గా నేను అక్కడ ఆల్ ద వే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ నాకు డ్రైవ్ చేసింది ఏంటంటే సిబిఎన్ గారి చాలా ప్రోయాక్టివ్నెస్. సో చాలా థింగ్స్ ఆయన నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా ఒక ఐడియాతో వచ్చాం ఇక్కడికి మేము, ఏఐ బేస్డ్గా హెల్త్ కేర్ మీద చేద్దామని. సో విల్ సీ హౌ దట్ గోస్. సో ఏఐ అనే పాటికి సార్ ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ లాంటిది విశాఖ కేంద్రంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో రాబోతుందని, కానీ మొత్తం ప్రపంచం అంతా ఇటువైపు చూసే పరిస్థితి. సో దీన్ని చూస్తుంటే విశాఖ భవిష్యత్తు మీరంటే గెస్ చేశారా, లేకపోతే ఎట్లా అనుకోవాలి ఏంటి? అండ్ ఫస్ట్ నుంచి కూడా ఒక ఐడియా ఉందండి. సో విశాఖకి చాలా గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ సీ ఉండటం కానివ్వండి, అండ్ ఆల్సో ద హిల్ ఏరియా రైట్ నెక్స్ట్ టు ద సీ. సో జియోగ్రఫికల్గా చాలా గుడ్ సిచ్యువేషన్ లొకేట్ అయ్యింది. దానికి తగ్గట్టుగా బాబు గారు ఏంటంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఓషన్ పోర్ట్స్ అవ్వచ్చు, రోడ్స్ కానీ ఇట్లాంటి లాజిస్టికల్గా చాలా బాగా డెవలప్ చేస్తారు. As soon as like connectivity becomes available, so it's going to be in the top of the list of the things. And I think yesterday I was hearing somewhere as well, like CBN was saying that like the safest city in the entire India for the woman, like so which is also like shows that like how much potential this city has, both on the beauty side, safety. At the same time, like many people are coming here with the incentives like what government is offering and the policies what they have. సో టెక్నాలజీ హబ్గా ఇప్పటివరకు మనం సైబరాబాద్ అభివృద్ధి చెందింది అటు చూసాం. ఇక నుంచి వైజాగ్ కూడా ఒక టెక్నాలజీ హబ్గా తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఏదైతే థీమ్ ఉందో, ఏముందో దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చే విధంగా ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఫెంటాస్టిక్ అండి. సో లైక్ 410 MOUs చేసుకోవడం, $10 billion ఇన్వెస్ట్మెంట్స్ బ్రింగ్ చేయడం, మాలాంటి వాళ్ళు ఎంతో మందికి కూడా ఔత్సాహికంగా ముందుకు బాస్టన్ నుంచి ఇక్కడ ట్రావెల్ అయ్యి ఇక్కడ అసలు ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఏంటి అనేది కూడా. సో వీ ఆల్సో కేమ్ అప్ విత్ అన్ MOU AI రిలేటెడ్గా కూడా. సో AI రిలేటెడ్గా ఏంటంటే గవర్నమెంట్ చాలా అగ్రెసివ్ థింకింగ్ ఉందండి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, AI రిలేటెడ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. సో భవిష్యత్తులో చాలా ఫెంటాస్టిక్గా ఉంటుందండి. సో యువ పారిశ్రామికవేత్తగా మీరే కాదు సార్, ఎంతోమంది సీనియర్లు కానివ్వండి, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఈ రోజున పెట్టుబడులు పెట్టడానికి ఇంత ఇదిగా వస్తున్నారంటే అంటే సిబిఎన్ గారు అంటే అదొక చరిష్మా అనుకోవచ్చా, లేకపోతే ఆయనే ఒక బ్రాండ్ అండి. ఇంకా చరిష్మా అంటాం కన్నా కానీ సిబిఎన్ ఈజ్ అ బ్రాండ్. సో ఆ బ్రాండ్తో వచ్చేస్తుంది అంటారు అంటే అప్కమింగ్ డేస్? అంతేనండి. మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నాట్ ఓన్లీ వైజాగ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ లైక్ ఆల్ ద కోస్టల్ కారిడార్ ఫ్రమ్ వైజాగ్ టు తిరుపతి, దట్ ఇంక్లూడ్స్ అమరావతి, లేపాక్షి, అనంతపురం, all these, it's going to be fantastic, based on the news and following like what I'm doing. I don't think they announced publicly, but I can see 1 lakh acres in this Vizag area, and then 1 lakh acres in Amaravati area, and then 1 lakh acres in Anantapuram, Lepakshi area. They are planning to develop, and the beautiful roads are there to connect all these 3 corridors in Goda Chetaniki Koda.
So CBN is a brand, so that is good enough for the state to become in the number 1. సో చివరిగా మీరు మీ జన్మస్థలం అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, మనకి చాలా ఇచ్చింది ఊరు తిరిగి ఇచ్చేయాలి ఎంతో కొంత. సో ఆ మోటో అనుకోవచ్చు అంటారా మీరు? ఈ రోజున మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, యువతను ప్రోత్సహించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని మీరు అనుకోండి. యా, తప్పకుండా అండి. అంటే నా పర్సనల్ ఫిలాసఫీ కూడా ఏంటంటే, ఎదగటం అంటే మనం ఒక్కళ్ళం ఎదగటం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగటం అనేది నా పర్సనల్ ఫిలాసఫీ కూడా. అండ్ మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఎంతో కొంత తిరిగి చేయాలి. P4లో పార్ట్ ఆఫ్ ఇట్ కూడా, స్వర్ణాంధ్ర P4లో కూడా బాబు గారు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా వండర్ఫుల్ ఇనిషియేటివ్. సో వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు హిట్ లైక్ టు గివ్ కంట్రిబ్యూషన్ బ్యాక్ టు ద స్టేట్ యాజ్ వెల్, టు బ్రింగ్ లైక్ ఆల్ ద పీపుల్ ఇన్ ద అబవ్ పావర్టీ లైన్. మీ పేరు సార్, మీరు ఎక్కడ? నా పేరు సూర్య తేలప్రోలు. ఒరిజినల్లీ ఐ బార్న్ ఇన్ నియర్ పర్చూర్, బోడవాడ విలేజ్, అండ్ కరెంట్లీ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ బాస్టన్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత పెద్ద సమ్మిట్లో భాగస్వామ్యం కావడం ఎలా అనిపిస్తుంది? సో ఈ రోజున విశాఖ వైపు ప్రపంచం అంతా చూస్తుంది అంటే, సో వాట్ యువర్ విశాఖకి మన గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఒక్కసారిగా ప్రపంచం అంతా ఇటువైపు చూడటం స్టార్ట్ చేసింది. బట్ మేము అది 2 years బ్యాక్ నుంచి అనుకుంటా ఉన్నాము. సో స్వర్ణ మేధావి స్కిల్స్ యూనివర్సిటీ అని చెప్పి మేము ఇక్కడ వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పి ఒక 3 years నుంచి వర్కౌట్ చేస్తున్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ చేయడానికి మేము డిపిఆర్ కూడా సబ్మిట్ చేసాం. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఇంక్లూడింగ్ సీఎం ఆఫీస్ చాలా ఎంకరేజింగ్గా మీరు కూడా సమ్మిట్లో పాల్గొండి, వీల్ గెట్ న్యూ కొలాబరేషన్స్ అండ్ నెట్వర్క్స్. దాని ద్వారా కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇప్పుడు మన డేటా సెంటర్కి కానీ రాబోయే దాని ఎకోసిస్టమ్ సాఫ్ట్వేర్ సంస్థలకు కానీ, మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ దానికి కానీ కావాల్సిన ట్రైనింగ్ బీటెక్ వాళ్ళు కానీ, లేకపోతే వేరు సివిల్ అండ్ మెకానికల్ ఎవరైతే కావాలో వాళ్ళందరినీ ట్రైన్ చేయడానికి మీ యూనివర్సిటీ ప్రత్యేకంగా హెల్ప్ అవుతుంది అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సమ్మిట్లో పాల్గొమన్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇంతమంది ఇన్వెస్టర్స్తో పాటు మమ్మల్ని కూడా ఎడ్యుకేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ని కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాం. సో మా యూనివర్సిటీ వచ్చేసి స్వర్ణాంధ్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఏవైతే ఏపీలో ఉన్నాయో ఇవి, సిక్కింలో ఉన్న మేధావి స్కిల్స్ యూనివర్సిటీ వాళ్ళు ఇద్దరం కలిసి జేవీ జాయింట్ వెంచర్లో 500 crores ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రపోజ్ చేశాము. దానిలో ఫస్ట్ ఫేజ్లో 250 crores crores-తో ఈ స్కిల్స్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నాం అనమాట. అండ్ యూ కెన్ లుక్ ఎట్ ద సమ్మిట్ ఇన్ 200 members స్పీకర్స్ తోటి హూ ఇస్ హూ ఇన్ ద ఇండస్ట్రీ వాళ్ళు పార్టిసిపేట్ చేసే ఇలాంటి సమ్మిట్లో వీ గెట్ లాట్ ఆఫ్ గుడ్ ఐడియాస్ అండ్ న్యూ ఇన్నోవేషన్స్ అండ్ కొలాబరేషన్స్ ఇన్ దిస్ కైండ్స్ ఆఫ్ సమ్మిట్స్. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ తెలుస్తాయి, మేము ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఉంటుంది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సీఎం గారు చెప్తుంది ఏంటంటే సార్, ఇక్కడ 1 రూపీయో లేకపోతే 1 CR కాదు కావాల్సింది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్ కావాలి మీలాగా. అంటే ఐడియాస్తో పాటు విజ్ఞానాన్ని కూడా పంచుకుంటూ విశాఖని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలనేటువంటి ఆయన ఆశయాలు కానివ్వండి, దానికి సంబంధించిన ప్రోత్సాహకం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్, ఎస్పెషల్లీ సిబిఎన్ గారు? అంటే గవర్నమెంట్ ఈస్ కమింగ్ టు ఆర్ డోర్ స్టెప్ అనేది ఒక ఐడియా అయితే, 1 family 1 entrepreneurship కానీ సీఎం గారు చెప్పింది, P4 కింద మేము పెట్టే ఇన్స్టిట్యూషన్లో వేరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురావడం కానీ, అవన్నీ డెవలప్మెంటల్ ఎజెండా ఒక పక్కన, ఇంకో పక్కన ఇలాంటి సంస్థలను తీసుకొచ్చి వాళ్ళ చేత ఎస్టాబ్లిష్ చేయించి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య P4 ద్వారా ఎలా కనెక్ట్ చేస్తున్నారు అనేది ఐ థింక్ ఇట్స్ ఎ ఫినామినల్ థింగ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు సీఎం గారు. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన నారా లోకేష్ గారు కూడా చాలా ముందుకు తీసుకొచ్చి ఐటీని ఎలా ముందుకు తీసుకెళ్తాం, దాంతోపాటు ఎడ్యుకేషన్ ఎలా ముందుకు తీసుకెళ్తాం అనే దాని మీద కూడా రెండింటిని కన్వర్ట్ చేస్తూ స్కిల్డ్ టాలెంట్ ఏపీలో ప్రొడ్యూస్ చేయడానికి అండ్ స్కిల్డ్ టాలెంట్ని బయటికి పంపించడానికి, బయట నుంచి లోపలికి తీసుకురావడానికి కూడా చాలా ఈ సమ్మిట్ చాలా హెల్ప్ అవుతుంది. Okay, my name is Jitesh. I'm a CEO of Tetris Innovation. We fundamentally believe that the next way for India is to become an innovation country in the entire world. And the first step we are taking through Kuppam. We are going to launch an innovation center in Kuppam, which will promote startups. It will create around 8,000 to 10,000 jobs in the next 5 years. And this campus will be active in next 2 years. And we are very pleased to work with the Andhra Pradesh government. Very surprised with the speed they work. It is becoming a challenge for us to catch up with them. But with the leadership of Honorable Chandrababu Naidu and Nara Lokesh, I think this dream will come true. So you were the part of 2025 IIT summit. So how to feel? We are feeling wonderful. I think is a place where every intelligence has been gathered today. This will set the ground for next 10-20 years for this state.
And again, the key programs which are being signed up, I heard around 400 MOUs are being signed up. So this will set up the wave of next innovation in India and a landmark state across overall India when compared to others. సో హౌ టు ఫీల్ సిబిఎన్ సార్, అంటే ఇలాంటి ఇన్ని పెద్ద ఆపర్చునిటీ ఇవ్వడానికి సిబిఎన్ గారి గురించి మీ మాట? He has a very good support from the CM, sir. No, it's a wonderful support. See, the ideas which we are discussing when we speak about innovation, there are very rare individuals who understand this term. Right? They understand what are the future which is coming and what changes, fundamental changes we need in society. So when they heard about our idea, about our theory, what is it we want to do in Kuppam, and begin from Kuppam and expand overall India, I think it resonated with them very well. And just acknowledgement of the idea means a lot to us. So huge respect for him, huge respect for his leadership, and I think we have a lot to learn, and through his guidance we'll make it successful. Sometimes complicated ideas are defined by a single term. Our CM believes in every family shall have one entrepreneur, right? Yes. But how this idea will come to life, and he is making sure that we have the right partnerships available. So center at Kuppam will enable that ecosystem. If you have an idea, center will help you to make it to a business. If you have a business, it will help to raise funding. If you have raised funding, it will help you to launch in the market. So we are trying to establish the overall ecosystem via Kuppam under this leadership, and we'll make sure this scales across the state. మీరు ఏ పరిశ్రమతో వచ్చారు, ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి ఏంటి? దిస్ సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ చాలా పెద్దగా చేశారండి. ఇది చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇది అనుకున్న దానికన్నా ఇది బాగా సక్సెస్ అయిందని అందరూ అనుకుంటున్నారు. సో మా ఉద్దేశం ఏంటంటే, మేము కన్సల్టెంట్, మా ఫ్రెండ్ ముంబై నుంచి వచ్చారు. వాళ్ళు దే వాంట్ టు లుక్ అట్ అండ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ టు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. సో ఆ పని మీద వచ్చారు. సో సుమారుగా ఎంత పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈ సదస్సుకి మొత్తం మీద అందరూ చూస్తే ఒక 10 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది. నిన్నే న్యూస్లో చూసాము, ఒక 2 లక్షల కోట్లు ఆల్రెడీ సైన్ అయిపోయిందని. సో ఇది మాత్రం ఆంధ్ర ఫ్యూచర్లో చాలా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హబ్ అయిపోతుంది కంట్రీలో. సో నా గవర్నమెంట్ కూడా చాలా సిన్సియర్గా ఉన్నారు, కమిటెడ్గా ఉన్నారు. సో చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంతకుముందు అంతా కూడా ఎంఓయూలు చేసి వదిలేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయినట్టుంది. చంద్రబాబు గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, అసలు ఎంటైర్ ఏజ్ టీము చాలా కమిటెడ్గా, చాలా ప్లాన్డ్గా, చాలా ఫాలో అప్ చేసుకుంటూ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. ఇంకా తీసుకొస్తూనే ఉంటారు. సో అంటే ఈరోజు గూగుల్ లాంటి పెద్ద సంస్థ వైజాగ్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇటువైపు చూస్తుంది, వైజాగ్ వైపు అనుకోవచ్చుంటారా? ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈవెన్ నాట్ ఓన్లీ ఐటీ సెక్టారు, ఈవెన్ పోర్ట్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, గ్రీన్ అమోనియా కానీ, సోలార్ కానీ, విండ్ కానీ, అన్ని సెక్టార్స్, మ్యానుఫ్యాక్చరింగు, ఫుడ్ ఇండస్ట్రీ, ఆక్వాకల్చరు, అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అయిపోయింది. సో గోయింగ్ ఫార్వర్డ్ చాలా బాగుంటుంది ఇది. సో ఇక్కడ లోకల్ పీపుల్కి విపరీతమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సో ఏదైతే మన గవర్నమెంట్ చంద్రబాబు గారు అనుకుంటున్నారో P4 సిస్టము, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ పావర్టీని ఎరాడికేట్ చేయొచ్చు. దానివల్ల స్టేట్ తలసరి ఆదాయం పెరుగుతుంది, దానివల్ల గ్రోత్ అవుతుంది. ఇండియా 2047కి రీచ్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ మేజర్ స్టేట్ అయిపోతుంది. ఇదంతా కూడా చూస్తుంటే ఇంత పెద్ద సమ్మిట్ నిర్వహించడం కానివ్వండి, లేకపోతే ఇన్ని వేల కోట్ల, మీరు అంటున్నారు 10 లక్షల కోట్ల రూపాయల పైమాటే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి. సో వీటన్నిటి వెనక ఎవరు ఉన్నారనుకోవచ్చు అంటారు? దీని వెనక మెయిన్ చంద్రబాబు గారి విజన్ అండి. దాంతోపాటు వాళ్ళ టీమ్ మెంబర్స్, సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గారి సపోర్టు, అన్నిటి వల్ల ఇది సాధ్యమైంది. సో దిస్ ఈజ్ ఎన్ లెగసీ. కుప్పంలో మీ పరిశ్రమకు సంబంధించిన అంటే మూలాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంత పెద్ద సమ్మిట్కి మీరు కూడా వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. సో మీరేం చెప్తారు? అలాగేనండి. నా పేరు శివప్రకాష్ అండి. నేను బెంగళూరులో ఉంటాను. యాక్చువల్లీ మాది కుప్పం. ఓకే, చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి చూసి మా ఫ్రెండ్స్తో కలిసి వీ గ్యాదర్డ్ ఇన్ ద బెంగళూరు. అందరితో కలిసి వీ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ అనేసి మేము కుప్పంలో స్టార్ట్ చేయాలని అనుకున్నాం. ఇది ఎలాగంటే అందరూ జాబ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు, కానీ మా ఇంటెన్షన్ ఏమంటే కుప్పం నుంచి స్టార్ట్ చేసి ఎంటైర్ ఇండియాలో
అందరూ ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలి అనేది ఆయన ఉద్దేశం కాబట్టి దానికి సపోర్ట్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ we will going to give so many opportunities for the ఎంప్లాయ్మెంట్ అట్ ద సేమ్ టైం బిజినెస్ పీపుల్ని మేము తయారు చేయడానికి హెల్ప్ చంద్రబాబు నాయుడు చేస్తాం. గారు కూడా అదే చెప్తారు సార్. అంటే మనం డబ్బు రూపంలో కాదు, మేధస్సు రూపంలో అయినా మనం ఒక ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఇతర దేశాలతో పోటీ పడే పరిస్థితికి వస్తామని చెప్పి, సో దానికి తగ్గట్టుగా ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? అవునండి, తప్పకుండా. ఇప్పుడు మేము బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ కుప్పంలో అసోసియేట్ అయితే వికాస్ మర్బత్ అని ఐఏఎస్ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర మాట్లాడిన తర్వాత ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. టెట్రిస్ ఇన్నోవేషన్ నుంచి ఇలా చేస్తామా అని చెప్పేసరికి చంద్రబాబు నాయుడు గారు సార్ దగ్గర నుంచి కూడా మాట్లాడే ప్రతి సమయంలోనూ ఆయన ఎలా చెప్తారంటే ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి, సంపాదించాలి అనేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా అండ్ ఫర్ దట్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఫ్రమ్ ద టెట్రిస్. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏం పెట్టుబడులు, మేము బెంగళూరు నుంచి వచ్చాము. మేము ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తాము. మేము ఇంకొక ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనేసి బాబు గారు ఉండగా భయం ఎందుకు అనే దీంతో కాన్సెప్ట్తో మేము ఆంధ్రప్రదేశ్కి వచ్చాము. ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు? మేము 1200 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. దగ్గర ఒక 2500 మంది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అంటే ఈ రోజున విశాఖ వైపు అందరూ ప్రపంచం అంతా చూస్తుంది. గూగుల్కి సంబంధించిన ఒక ఇది రావడం కానివ్వండి, ఆ ఇన్నోవేషన్ రావడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా ఆయన చేస్తున్న మోటో కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఎలక్ట్రానిక్స్కి ఇండియాలో నెక్స్ట్ చైనా తర్వాత బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉండేది ఇండియాలో. మ్యాన్ పవర్ వైజ్ కూడా ఇండియాలో చాలా కాంపిటేటివ్ ఉంది. సో అందుకని మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ పీపుల్ ఇండియాకి వచ్చేదానికి ప్రయత్నిస్తున్నారు. అందులో విశాఖ లాంటి ఇది ఒక ఐటీ హబ్ గా మళ్ళీ విశాఖ రూపొందుతుంది అనే ఒక ఇది వచ్చిందంటారా? కళ కనపడుతుంది. అది కళ కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఇంతమంది వచ్చారు, లేదంటే వచ్చేవాళ్ళు కాదు. సో దీని వెనక ఉన్నటువంటి ఆ కృషి కానివ్వండి, ఆ పనితనం కానివ్వండి, దాని గురించి ఏమంటారు? అంటే బాబు గారి పనితనం చూసామండి. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఎలా పరిపాలిస్తున్నారు, ఆయన ఎలా ఉంది, ఆయన విజన్ ఏంటి అని అందరికి తెలుసు కాబట్టి కాన్ఫిడెంట్ గా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ వచ్చేదానికి ట్రై చేస్తున్నారు. సో చివరిగా మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వాసిగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఒక పరిశ్రమ స్థాపించాలి అనేటువంటి ఇది కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? దానికి తగ్గ అవకాశాలు కూడా మేము ఇనిషియల్గా కర్ణాటకలో ఉన్నామండి. కర్ణాటకలో మా ఫ్యాక్టరీ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది కాబట్టి మేము కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదో ఒకటి చేయాలా అనే దీంతో మేము ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాం. భవిష్యత్తు ఐటీ హబ్ గా విశాఖ నిలబడబోతుంది అనే ఒక ఇది ఉందనుకోవచ్చు. స్థానిక వాసిగా మీ అభిప్రాయం? డెఫినెట్గానండి. అంటే విశాఖపట్నంలో మేము 40 years నుంచి ఉంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ అట్మాస్ఫియర్ వస్తున్న మార్పు చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి ఏమేం కంపెనీస్ ఎవరెవరితో ఏమేమి ఎంఓయూలు చేసుకున్నారో ఇవన్నీ పక్కన పెడితే యాజ్ ఏ సిటీ చాలా డెవలప్ అవుతుంది అండ్ మాకు ప్రతిరోజు ఒక చేంజ్ కనిపిస్తుంది. ఇక్కడ నివసిస్తున్న దీనికి మాకు వైజాగ్లో ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. బాగుంది, సిటీ బాగుంది, ఇట్లా డెవలప్ అయితే బాగుంటుంది, ఇంకా మంచి కంపెనీస్ రావాలి. నేను ఎప్పుడూ అనుకుంటుండేదాన్ని నా కూతుర్ని వేరే దేశాలు పంపించకూడదు, ఇక్కడే ఉంచాలి. ఇట్లా డెవలప్ అవుతున్నప్పుడు డెఫినెట్గా తను మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఏదో ఒక ఆపర్చునిటీస్ వస్తాయి. అట్లా ఒక ఆశ పేరెంట్స్గా పిల్లలు మా దగ్గరే ఉంటారు. ఇట్లాంటి గవర్నమెంట్స్ ఇలా ఉన్నప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెంట్గా ఉంది పిల్లలు ఇక్కడ. గవర్నమెంట్ చేంజ్ అయిందో మేడం, ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఇంటి నుంచి ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఇంకొక 10 మందికి అవకాశం కల్పించాలి అంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానివ్వండి, ఈ రోజున ఇంత పెద్ద సమ్మిట్ ద్వారా ఇన్ని ఇతర దేశాల నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, ఇంతమందిని చూస్తుంటే మన విశాఖపట్నంలో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి కూడా ఇప్పుడే బుక్ చేసుకోండి మీరు అని చెప్తున్నారు. ఆయన ఆ మాటలు వింటుంటే, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. మేము ఆయనకు ఓటేసి గెలిపించి ఆయన ప్లేస్లో పెట్టి మేము చాలా కష్టపడి ఇచ్చేసాం. ఆయన ఎలక్షన్ గెలవాలి, ఆయన రావాలి, గవర్నమెంట్ మళ్ళీ మారాలి అని. ఇది మాకు చాలా గర్వంగా ఉంది. మేము ఒక మంచి మనిషిని ఎలక్ట్ చేసుకున్నాం. అంటే ఈ రోజున విశాఖకు సంబంధించి ఇంత అచీవ్మెంట్ కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఇంకోవైపు నుంచి యువనాయకుడిగా లోకేష్ గారు, ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఇస్తున్నటువంటి ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇక్కడ యువతకు మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంది. యూత్కి చాలా ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయని కాన్ఫిడెన్స్ వచ్చింది.
అంటే ఒక విజన్ ఉన్న లీడర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు. సో డెవలప్మెంట్ అంతా కూడా అప్కమింగ్ విశాఖ Yeah. ఐటీ హబ్ రూపాంతరం విశాఖ డెవలప్మెంట్ గూగుల్ ఏఐ గానిండి Yeah. మొత్తం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. Please subscribe to Leo News for more videos.